హోంమంత్రి వంగలపూడి అనితకు చుక్కెదురైంది. ఆమె సొంత నియోజకవర్గంలోనే షాక్ తగిలింది. స్థానికులు ఆమెను తీవ్రంగా నిరసించారు. ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. కాన్వాయ్ కదలనివ్వకుండా చాలాసేపు దిగ్బంధించారు. దీంతో ఒక్కసారిగా పాయకరావుపేట మండలంలో ఉద్రిక్తత ఏర్పడింది. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాజయ్యపేట సమీపంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుని నిరసిస్తూ మత్స్యకారులు గడిచిన కొన్ని నెలలుగా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దాన్ని పెడచెవిన పెట్టి బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాంతో నిరసనలు ఉధృతం చేస్తున్న ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు నేరుగా హోంమంత్రి వంగలపూడి అనిత రంగంలో దిగారు. తన సొంత నియోజకవర్గంలో భారీగా పోలీసు అధికారులను వెంటబెట్టుకుని వంగలపూడి అనిత రాజయ్యపేట గ్రామానికి వెళ్ళారు. కానీ అక్కడ స్థానికుల నుంచి ఆమెకు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైంది. హోంమంత్రి తీరుకు వ్యతిరేకంగా భారీగా నినాదాలు వెల్లువెత్తాయి. మంత్రి తీరుని నిరసిస్తూ వాళ్ళంతా మంత్రి మీద తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. అయితే మంత్రి వాళ్ళందరినీ శాంతిపరిచే ప్రయత్నం చేశారు. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని, వాళ్ళ డిమాండ్లన్నింటినీ పరిగణలో తీసుకుంటామని, అందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కానీ మంత్రి హామీని స్థానికులు తోసిపుచ్చారు. మంత్రి మాటల మీద ఏమాత్రం విశ్వాసం లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు. విపక్షంలో ఉండగా ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేస్తారా అంటూ నిలదీశారు. దాంతో కేవలం రాజయ్యపేట గ్రామానికే కాకుండా సమీపంలోని నక్కపల్లి మండలంలోని అనేక గ్రామాలకి ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల కాలుష్యం సమస్య పొంచి ఉంటుంది అన్నట్టుగా మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ బల్క్ డ్రగ్ పార్క్ కాకినాడ SEZ పరిధిలో ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 3 రాష్ట్రాలకి ప్రత్యేకంగా కేటాయించిన బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కొంత ప్రయత్నాలు జరిగింది. అయితే ఆ తర్వాత కాకినాడ సెజ్ పరిధి నుంచి దాన్ని నక్కపల్లి వైపు తరలించారు. దాంతో ఇప్పుడు పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ మంటలు పుట్టిస్తోంది. చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మత్స్యకారుల నుంచి వస్తుంది. ఇప్పటికే కాకినాడ తీరంలో నెలకొన్నటువంటి కెమికల్ పరిశ్రమల కారణంగా, ముఖ్యంగా డ్రగ్స్ యూనిట్స్ మూలంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళనకు పూనుకున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి తమ సమస్యలు తీర్చాల్సిందే అంటూ అక్కడున్న మత్స్యకారులు పెద్ద స్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేశారు. చివరికి వాళ్ళందరినీ నచ్చజెప్పేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. కలెక్టర్ ద్వారా రాయబారం నడిపారు, లేఖ రాశారు. దసరా తర్వాత తానే రంగంలోకి వస్తానని, ఆ పరిశ్రమల కాలుష్యం గురించి చర్చిద్దామన్నట్టుగా హామీ ఇచ్చారు. ఇదంతా జరిగిన తర్వాత దాదాపుగా 7-8 గ్రామాల్లో మొదలైనటువంటి ఆందోళన కొంతకాలం పాటు సద్దుమణిగింది. ప్రస్తుతం వాయిదా పడింది. దాని ప్రభావం ఇప్పుడు నక్కపల్లి మండలంలో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మత్స్యకారుల ఉపాధిని దెబ్బ కొట్టే కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటు మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అది ఇప్పుడు మంత్రి వంగలపూడి అనితకు గట్టి షాక్ తగులుతోంది. మంత్రి అనితకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలోనే ఆమెకి ఇన్నాళ్లుగా మద్దతు ఇచ్చినటువంటి వర్గంలోనే ఈ రీతిలో వ్యతిరేకత రావడంతో భవిష్యత్తులో ఆమెకి తీవ్రమైనటువంటి సమస్యలు తప్పవనే అభిప్రాయం వినిపిస్తోంది. మంత్రి అధికారం చూసుకుని చంద్రబాబు, నారా లోకేష్ ఆశీస్సులతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయంతో ముందుకు సాగుతున్నారని, కానీ స్థానికంగా ఆమె ధోరణి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు ఇదొక నిదర్శనం అన్నట్టుగా చాలామంది చెప్తున్నారు. మంత్రికి పాయకరావుపేటలోనే ఈ రీతిలో ప్రజా వ్యతిరేకత, మంత్రి కాన్వాయ్ని అడ్డుకుని కదలనివ్వకుండా నిరసిస్తూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు సాగించినటువంటి ధోరణి మీద తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు మత్స్యకారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పటికైనా మరి ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా? హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ రీతిలో వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో దీనికి ప్రత్యామ్నాయం చూస్తుందా అనేటువంటి చర్చ సాగుతుంది. లేదంటే మాత్రం ఈ ఉద్యమం మరింత రాజుకునేలా, మరింత తీవ్రతరమయ్యేలా అయితే కనిపిస్తోంది.